మనం ప్లాన్స్ అప్రూవల్ ఇవ్వలేనట్టు. నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. ట్రూ యాప్ ఇంధన సర్ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అన్ని రకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసి నడ్డి విరిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలను తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు వివరించారు. సమర్థవంతమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని తెలిపారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉందని, 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. అసమర్థుల పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయని, మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచామని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందన్నారు. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తమ హయాంలో ట్రాన్స్కో, జెన్కోకు అవార్డులు వచ్చాయని, గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని విమర్శించారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్ల రూపాయల అప్పులు చేశారని చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు 1,29,503 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు. నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి. గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-98% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏడురోడ్ల కూడలిలో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రమనాయుడు విగ్రహాలకు మంగళవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని, పనులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని గుర్తు చేశారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుండి పాత బస్టాండ్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింధు సుధాకర్, మాదారపు వెంకటేష్, అందవరపు సంతోష్, పాండ్రంకి శంకర్, రెడ్డి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రగతికి తొలిమెట్టు. అలాగే భవన రాష్ట్రంలో గల పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక ప్రవేశపెడతామని. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో మంది ఇల్లులు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే దానికి కనీసం 2 లక్షల వరకు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి, 2-3 లక్షలు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో లక్షలాది మెట్రిక్ టన్ ఇసుక తరలించి ఇసుక మాఫియా మొత్తం అమ్ముకొని రాష్ట్ర ఖజానాన్ని దోచేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నిఘా పెట్టి ఉచిత పాలసీ ఎలాగైతే ఏదైతే పాలసీ ఉందో ప్రభుత్వాన్ని, అదే ధరలకి ఎక్కువ లేకుండా, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని అక్రమాల గనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 540 ఇసుక రీచ్ల నుంచి 1.89 లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేశారని, ఇది సాక్షాత్తు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందని, తక్షణమే జగన్ దోపిడీలపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సెబ్ అనే కొత్త వ్యవస్థను పెట్టి ఎర్రచందనం, మైన్స్, వైన్స్ ఇసుకను దోపిడీ చేశారని విమర్శించారు. నదీ గర్భంలో ఇసుక లేకుండా చేశారని, దీనివల్ల తుఫాన్లు, వరదలకు మించిన విపత్తు ఏర్పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా తొలి రోజున 88% పింఛన్లను పంపిణీ చేస్తే, కూటమి ప్రభుత్వం సచివాలయం ఉద్యోగుల ద్వారా 99% లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ అందజేశారని గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని ఆ నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఒడిశా నుండి తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకను తరలిస్తున్నారని వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రవాణాపై ఎమ్మెల్యే ఎంజీఆర్ దృష్టి సారించారు. మంగళవారం ఇరమండలం గొట్టా బ్యారేజ్ సెంటర్ సమీపంలో లారీతో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా లారీని ఆపి తనిఖీ చేశారు. ఒడిశా అనుమతులతో పెనుగొట్టివాడ నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గ్రహించి బార్కోడ్ స్కాన్ చేస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇసుక లారీని పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అదేవిధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కొన్ని పత్రికల్లో తెలుగు తమ్ముళ్ళు అని రాయడం బాధాకరమని, మీడియా కూడా వాస్తవాలు గ్రహించి రాయాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక లారీ ఆగుంది, ఇసుక లారీ. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్లో వచ్చింది. అది నేను తప్పుగా అనడం లేదు, తెలుగు తమ్ముళ్ళని అనడం నాకు కూడా బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇసుకనే తెలియదు. కొంతమంది వరుస దొంగ రిసిప్ట్లు పెడుతున్నారు, కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంది. జరుగుతుంది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫియా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్న ఇసుక మాఫియా ఇది.
ఇప్పుడు నేనే చూశాను. ఇప్పుడు ఇక లారీ ఇతను డ్రైవర్ ఇతనైనా ఇతనికి ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతను చెప్తుంటే పెనుగొట్టివాడని నాకు చెప్తున్నాడు. తీరా దీని గురుగాడు క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఇది దొంగ రిసిప్ట్ కింద కౌంట్ అవుతుంది. అంటే వీళ్ళు ఒడిశా రిసిప్ట్ పట్టుకొని వచ్చేసి ఆంధ్రాలో ఇసుకెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు నేను ఇది స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే వీళ్ళతో పేపర్లన్నీ పట్టుకొని వచ్చి ఇవి ఒరిజినల్ నిరూపిస్తే తప్పనిసరిగా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిస్సా ఇసుక అని చెప్పడము ఇక్కడ రావడం ఆంధ్రాలో ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు వచ్చిన ఆర్టికల్తో నేను వెంటనే స్పందించి ఈరోజు నిర్మాణంలో చెక్ చేయడం వల్ల ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది. ఈ వెహికల్లో దీనిలో ఉన్న ఈ ప్యూరికార్డ్ స్కానర్ ఉంది. ఇది స్కాన్ చేస్తుంటే ఏదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మీ అది నాట్ మ్యాచ్ అని వస్తుంది. అంటే నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ రిసిప్ట్ కింద కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించిన యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ని తీసుకెళ్తాం. ఇవే కాదు పెనుగోటు వాడి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి. ఆ పేరు మీద పెనుగోటు వాడు వచ్చిన వాడిని అన్ని డమ్మీ రిసిప్ట్లు వస్తాయని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఎందుకంటే అక్కడ రిసిప్ట్లు ఇక్కడేమో ఇసుక ఎత్తుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం ప్రజలు కూడా అది ముందుకు వచ్చి ఇలాంటివి ఏది జరగకుండా ఆపాలని చెప్తూ మీరే మిత్రులు కూడా వాస్తవాలు పరిగణన తీసుకొని పేపర్లో రాయండి దయచేసి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అయినా నెల రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపేది నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాను. మీకు అందరూ తెలిసిన విషయం. మ్యాటర్ రాసే ముందు అన్ని తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తాలూకు రిసిప్ట్లు అన్నీ పక్కాగా కనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి. పెనుగొనుగోటు వారి నుంచి ఏ వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటికి విడిచిపెట్టండి అని మీ అందరూ తెలియజేస్తున్నారు. సెల్ ఫోన్ కు స్క్రీన్ గార్డ్ ఎంత అవసరమో తలకి హెల్మెట్ అంతే అవసరమని సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోర్టు భవనంలో సమావేశం మంగళవారం నిర్వహించారు. మహిళల లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందో వివరించారు. ఆసుపత్రి సిబ్బంది, కర్మాగారాలు, షాపింగ్ మాల్స్, ఇతర కార్మికులకు లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలపై ఆయన వివరించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. అంతేకాక ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, హుందాగా జీవించే హక్కు, ఏ వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం అయినా చేపట్టే హక్కుల్లోనే లైంగిక వేధింపులు లేని వాతావరణంలో పనిచేసే హక్కు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. రోడ్డు మీద జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్లను పెట్టకపోవడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుదర్శన ద్వారా, ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అజయ్ కార్తికేయ, కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ రాంబాబు, జిఎస్ఎల్వి మంగాదేవి, ఆర్టీఓ కేవి రమణ, గంగాధర్రావు, మోటార్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గుండిశంకర్ హామీనిచ్చారు. శ్రీకాకుళం నగర పరిధిలోని బాధితులతో బలగ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండిశంకర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భూములు, స్థలాలు కోల్పోవడం బాధాకరమైనప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా సహకరించాలని కోరారు. తోడ్పాటు అందించిన ప్రతి కుటుంబానికి అన్యాయం జరగకుండా పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. బాధితులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తానికి టీడీఆర్ బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతుందని వివరించారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సుడా, ఆర్ఎండ్బి, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది అభివృద్ధికి, సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కుండకర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగావళి నది పరివాహక ప్రాంతానికి పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలని తెలిపారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే శ్రీకాకుళం నగరంలో నాగావళి నది వెంబడి ఉన్న విహార ప్రదేశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్ సహాయంతో నదీ తీర ప్రాంత వాస్తవ పరిస్థితులను కొద్దిసేపు ఆయన అధ్యయనం చేశారు. తొలి విడతలో కోడిరామూర్తి స్టేడియం వెనుక నుంచి కొత్త బ్రిడ్జి వరకు నాగావళి నదికి ఒకవైపు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆహ్లాదకరమైన ఘాట్లు, కనీసం 15-20 అడుగుల వెడల్పు గల నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని, సిట్టింగ్ బెంచీలు, గ్రీన్ కవర్ వంటి సౌకర్యాలు,
విశాలమైన పార్కింగ్, అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేసేలా ప్రాజెక్టుకు ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. 4-5 కిలోమీటర్ల మేర తొలి విడత అభివృద్ధి పూర్తి చేసి మలి విడతలో పొన్నాడ బ్రిడ్జి నుంచి డేనైట్ వద్ద స్వర్గధామం వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ ఓబులేస్తో పాటు నీటిపారుదల శాఖ ఎస్సీ పొన్నాడ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఈ సుగుణాకర్ రావు, మున్సిపల్ ఇంజనీర్ గంగాధర్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి బడి చదువే రేపటి జీవిత మలుపు అని ఎచ్చెర్ల మండలం కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మకుమారి మంగళవారం తెలిపారు. కుప్పిలి పాఠశాలలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిరక్షరాస్యతను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం మంచి విషయం అన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బడియుడి పిల్లలను బడికి వచ్చేలా చేయడంలో మనమంతా కలిసికట్టుగా వ్యవహరించి నిరక్షరాస్యత లేకుండా చూడాలన్నారు. బడి పిలుస్తుంది ప్రధాన లక్ష్యం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చమని, కొంతమంది పిల్లలు బడి బయటే ఉండటం బాధాకరమన్నారు. పేదరికం కారణంగా కొంతమంది పిల్లలు ప్రమాదకర వృత్తుల్లో కొనసాగుతున్నారని, మరికొంతమంది పిల్లలు కుటుంబం వలసల కారణంగా బడి మానేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.